బడ్జెట్ వచ్చేసింది. మన రోజువారీ ఖర్చులపై దీని ప్రభావం ఏంటి? ధరలు తగ్గేవి ఏవి? ధరలు పెరిగేవి ఏవి? ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ముందుగా శుభవార్త, ఈ బడ్జెట్లో చాలా అవసరమైన వస్తువులపై ధరలు తగ్గాయి. క్యాన్సర్ డ్రగ్స్ సహా ముఖ్యమైన మందులపై పన్ను తగ్గింపు జరిగింది. దీంతో మందుల ఖర్చు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే భాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీంతో రాబోయే రోజుల్లో ఫోన్లు, టీవీలు చవకగా దొరికే అవకాశం ఉంది. లిథియం బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్పై కూడా పన్ను తగ్గింపు జరిగింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగానికి పెద్ద ఊరట. లెదర్ ఉత్పత్తులు, షూస్, స్పోర్ట్స్ ఐటమ్స్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. మైక్రోవేవ్ ఓవెన్స్, హోమ్ అప్లయన్సెస్ కొనాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్. ఇప్పుడు చెడు వార్తల వైపు వస్తే హెచ్చరిక, మద్యం ధరలు పెరుగుతాయి. అలాగే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచారు. దీంతో ఇవి మరింత ఖరీదవుతాయి. లగ్జరీ వాచీలు, హై ఎండ్ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై కూడా అదనపు భారమే. ఇంకా కొన్ని ముఖ్యమైన మార్పులు, విద్య, వైద్యం రంగాల్లో టీడీఎస్ను 5% నుంచి 2%కి తగ్గించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఉపశమనం. అయితే ట్రేడింగ్ చేసే వారికి మాత్రం షాక్. ఎఫ్ మరియు ఓ ట్రేడింగ్పై ఎస్టీటీను 0.02% నుంచి 0.05%కి పెంచారు. మొత్తానికి ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు కొంత లాభం, కానీ కొన్ని అలవాట్లకు మాత్రం భారమే. మీకు ఈ బడ్జెట్ ఎలా అనిపించింది? లాభమా? నష్టమా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానెల్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.